ఇంతవరకు భారత చరిత్రలో కని విని ఎరుగని లెవెల్లో బంగారం ధరలు. ఇవాళ మీరు మార్కెట్లో ముఖ్యంగా హైదరాబాద్ చూసారనుకోండి, 67,860 రూపాయలండి 10 గ్రాములు బంగారం. ఇది 22 క్యారెట్స్. అదే 24 క్యారెట్స్ అని చూసారనుకోండి 74,000 రూపాయలు ప్లస్, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 74,030 రూపాయలు. ఏంటండి ఈ ధరలు? బంగారం ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయి అంటే దీనికి ప్రపంచ స్థాయిలో మీరు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా దీనికి 3 కారణాలు చెప్పాలండి. అంటే వీళ్ళు 720 రూపీస్ అని చెప్పి మాట్లాడుతున్నారు సవరన్, కానీ ఇది 1000 రూపాయలు కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. అయ్యో అంతలాగా పెరిగితే ఎలాగా అంటే జస్ట్ ఇమాజిన్ అండి, 20% మీరు ఎప్పుడు కూడా బంగారం కొంటే లాభాల్లో ఉంటారు. అంటే ఇది ఎలా చూడాలి అంటే లాక్డౌన్ తర్వాత అనుకోండి, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, మీరు వెళ్ళి బంగారం కొన్నారు. ఇవాళ 2024లో ఒకవేళ 22 క్యారెట్సే అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి కొనిన బంగారం అప్పుడు ధర ఎంత, ఇప్పుడు ధర ఎంత కంపేర్ చేశారు అనుకోండి, మీరు ఎంత లాభాల్లో ఉన్నారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే ఇదే పని మీరు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక బ్యాంకులో వేశారు, ఇంట్రెస్ట్కి మీకు డబ్బు వచ్చింది అనుకున్నారు. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఈ బంగారము కొనడం వలన మనకు వచ్చిన లాభాలు ఎంత, పర్ యానము మీకు 20% మీకు లాభాలలో మీరు ఉంటారు అని చెప్పి ఇవాళ ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ సవరన్ 1000 రూపాయలు దాటిపోయింది అనుకోండి, మీరు గమనిస్తున్నారో లేదో లాస్ట్ ఇయర్ నుంచి 2-3 వీడియోస్ నేను ఇదే మాట్లాడుతున్నాను. మీకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, మీ దగ్గర డబ్బు ఉంటే ఇమీడియట్గా మంచి బంగారం కొనుక్కోండి. ఒక దేశం యొక్క ప్రగతి కోసము బంగారం ఎంత ముఖ్యము, మీరు ఒక పద్మనాభ స్వామి ఆలయం అనొచ్చు, అలాగే పూరి జగన్నాథ ఆలయం గురించి మొన్న ఒక వీడియోలో అంటే ఏంటి మీకు ఆ భాండాగారాన్ని తెరవడం, సో మీరు చూసే ఉంటారు. అంటే ఆ రోజుల్లో నుంచి కూడా దేశము అన్నప్పుడు బంగారం మనకు చాలా ముఖ్యము, వీటిని మనం ఆలయాల్లో దాచిపెట్టాలి అని మన పూర్వీకులు ఆలోచించారు. అదే ఒక సరాసరి మహిళ ఒక గృహిణిని తీసుకున్నారనుకోండి, ఏమండి బంగారము కొందాము, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది అని ఆవిడ అన్నారు అనుకోండి, ఈవిడకేంటి బంగారం పిచ్చి అని చాలామంది అనుకుంటారు. అలా కాదండి, రేపు నా ఫ్యామిలీకి అవసరము అన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది కదా. ఈ చిన్నపాటి ఆలోచన మగవాళ్లలో లేకపోవచ్చు, కానీ మహిళలలో ఉంటుంది. అంతే దేశ స్థాయిలో బంగారము, అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా బంగారం యొక్క విలువ చెప్పడానికి నేను విషయాలు ప్రస్తావిస్తున్నాను. సో ఇవాళ ఫస్ట్ పాయింట్, ఎందుకు ఇంతలాగా బంగారం ధరలు పెరుగుతున్నాయి అంటే అమెరికా వాళ్ళు ఈ సెప్టెంబర్లో, మనం జూలైలో ఉన్నాము, ఆగస్టు సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ నెల వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేటును కట్ చేయబోతున్నారు. సో ఇది వరల్డ్ మార్కెట్లో చాలా పెద్ద ఇంపాక్ట్ను క్రియేట్ చేయబోతుంది, ముఖ్యంగా బులియన్ మార్కెట్. దీనినే బులిష్ ఆన్ గోల్డ్ అని చెప్పి చెప్తారు. బులిష్ మార్కెట్ గురించి మనం వినే ఉంటాము, కానీ ఇవాళ గోల్డ్ అంటే అమెరికా వాడి ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడము, ప్రతి ఒక్క దేశము కూడా బంగారంపై దృష్టి పెట్టడం, దాంతో విపరీతంగా గోల్డ్ డిమాండ్, ముఖ్యంగా భారత్ లాంటి ఇంత పెద్ద దేశంలో మనము బంగారం పైన పెడుతున్న దృష్టి చూసారనుకోండి, ముఖ్యంగా మహిళలు అనండి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ధరలు ఇంతలాగా ఇంకా 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 కూడా పెరుగుతూనే ఉంటాయండి. సో మనము ఒక లెవెల్లో బాబోయ్ బంగారం కొనడమా అని ఆశ్చర్యపోయే పరిస్థితి రావచ్చు. ఇక రెండవ విషయం ఏమిటని చూసారనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడిన జీ జింగ్పింగ్ 2014 నుంచి కూడా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ అని మాట్లాడాడు, కానీ ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదు. తన అధికారము, తాను పాలనలో ఉండడం ఎలాగా, ఎవరిని ఎలా తొక్కేయాలి, ఇదే ఆలోచనలో ఉండి అతను చైనా యొక్క ఎకనామిక్ కండిషన్స్ను అంచనా వేయలేకపోయాడు. దాంతో వరస పెట్టి ఫెయిల్యూర్స్. ఇవాళ చైనా ఆర్థిక నిపుణులు ఏం మాట్లాడుతున్నారంటే ప్రపంచమంతా కూడా బంగారం కొంటున్నారు కదండి, భారత్ అయితే ఏకంగా యూకేలో ఉండే తమ బంగారాన్ని వెనక్కి తెచ్చేసుకుంటున్నారు. రేపు పరిస్థితులు ఏంటో తెలియదు. అంటే మళ్ళీ అంతంత బంగారము వాళ్ళ ఆర్బీఐ కూడా కొంటుంది కదా. ఎందుకు కొంటున్నారు అంటే పుతిన్ గారు ఏం చేశారో అదే పని ఇవాళ భారత్ కూడా చేస్తుంది. కానీ మనము మాత్రము ఈ విషయములో వీళ్ళని తక్కువ అంచనా వేసాము. మనము ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాము, మన దగ్గర ఉండాల్సిన బంగారము లేదు అని చెప్పి
చైనా ఆర్థిక నిపుణులు చెప్పడము ఇవాళ చైనా వాళ్ళు బంగారం ఎలా కొనాలి అని ఒక భారీ ప్రణాళిక. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్, అంటే గోల్డ్ డిమాండ్ ఇన్ చైనా విపరీతంగా ఉండడం. ఇక మూడవది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఫేవరబుల్ మార్కెట్ కండిషన్స్ అండి. బంగారము కొంటే మన డబ్బు సేఫ్. ఎప్పుడూ కూడా ఒక ఆర్థిక విధానంలో బంగారమే మనల్ని సేవ్ చేస్తుంది. ఒక్కొక్కసారి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్ప కూలిపోవచ్చు, ఆ టైంలో ఈ బంగారమే మనల్ని సేవ్ చేస్తుందని భారతీయులు నమ్మడము, ఇలాగ వీళ్ళు విపరీతంగా గోల్డ్ కొనడము, ఈ మూడు ఫ్యాక్టర్స్ని మీరు చూసారనుకోండి, గోల్డ్ డిమాండ్, గోల్డ్ ప్రైస్ అనేది ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయము ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇవాళ నేను హైదరాబాద్ ధరల గురించి చెప్పాను, క్యారెట్ 22 అలాగే 24 క్యారెట్ ఎంత అని చెప్పాను. ఇదే ధరలు మీకు బెంగళూరులో ఉండవచ్చండి. అంటే సేమ్ 22 క్యారెట్ 67,860 అని చెప్పొచ్చు. 24 క్యారెట్ 74,030 రూపాయలు ఒకలాగే ఉండొచ్చు. మీరు అదే చెన్నైలో వెళ్ళి బంగారం కొనాలని అనుకున్నారనుకోండి, ధరలంతా కూడా ఎక్కువ. ఇప్పుడు అదే బంగారమే కదా, మరి ఒక్కొక్క రాష్ట్రములో ఒక్కొక్క ధర ఎలా ఉంటుంది? ఒక్కొక్క రాష్ట్రము కాదండి. ఇవాళ మీరు హైదరాబాదులో పంజాగుట్టాకు వెళ్ళారనుకోండి, ఇవాళ బంగారం ధర ఇంత ఉందండి, కానీ మేము ఇంతకే ఇవ్వగలము. అడిగితే ఏంటి, మేకింగ్ ఛార్జెస్ అంటారు, అలాగే వ్యాట్ అంటారు, మీకు వేరే వేరే ట్యాక్సుల్లో మేము రిబేట్ ఇవ్వగలము, డిస్కౌంట్స్ ఇస్తాము, ఇలాంటివన్నీ స్కీములు. ఎలా కుదురుతుంది? మీకు ఎలా నమ్మకం వస్తుంది? వాళ్ళు ఇచ్చే ధర వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత కాస్ట్లీగా చెప్తున్నారు? పక్కన ఉండే షోరూమ్ కదా, మీకు డౌట్ వస్తుంది కదా, అదే బంగారమే కదా. కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే, ఆల్ ఓవర్ ఇండియా 1 గోల్డ్ 1 ప్రైస్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, గుజరాత్లో అహ్మదాబాద్ వెళ్ళండి, మహారాష్ట్రలో ముంబై వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, వైజాగ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా బంగారము ధర ఒక స్టాండర్డ్గానే ఉంటుంది. మీకు ఎక్కువ తక్కువ అంటూ ఉండదు. అలాంటి ఒక ప్రక్రియను మేము తీసుకురాబోతున్నామని చెప్పి మీకు భారత్లో ఉండే, అంటే జ్యువెలర్స్ అసోసియేషన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళందరూ కలిసికట్టుగా ఇలాంటి ఒక ప్రక్రియను తీసుకొస్తున్నారు. టోటల్ ఇండియాలో బంగారము ధర అనేది ఒకేలా ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, క్రెడెన్షియల్స్, స్టాండర్డైజేషన్. బంగారము, మంచి బంగారము ఇంతే దీని ధర ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ ఇన్కమ్ బాగుంటే బంగారము కొని నువ్వు దాచిపెట్టుకో. ఇందులో మీకు అవకతవకలు, ఒక దగ్గర ఇలాంటి బంగారం, నేను చెప్తున్నా కదా, స్మగుల్డ్ గోల్డ్. మీరు కొన్ని షాప్స్ అండి, వీళ్ళు టోటల్గా స్మగుల్డ్ గోల్డ్ మీద మాత్రమే ఆధారపడతారు. అలాంటి షాప్స్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా బంగారము కొనకండి. మీకు స్టాండర్డ్ బంగారము, స్టాండర్డ్ ధర ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలి. దీనికి మేము ఒక ప్రక్రియను స్టార్ట్ చేసాము అని చెప్పేసి ఇవాళ ఇండియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మీకు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా కూడా ఈ ప్రక్రియను మేము ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ ముక్త కంఠంగా చెప్తున్నారు. అంటే రేపు బంగారము అన్నప్పుడు, మంచి షాప్ అన్నప్పుడు రిలయబుల్గా మనం కొనొచ్చు. అయ్యో ఇక్కడ కొని నేను ఏమారిపోయానే అన్న ఆలోచన మీలో నాలో ఎప్పుడూ కూడా రాదు. కాబట్టి ఇది చాలా మంచి విషయము. 1 నేషన్ 1 గోల్డ్ ప్రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనైతే భావిస్తున్నాను. మరి బంగారం ధర ఇలా పెరిగిపోవడం ఏంటి, ఇవాళ భారత్ తీసుకుంటున్న నిర్ణయం ఏంటి, ఒక్కసారి ఆలోచించి అసలు మీ అనాలిసిస్ ఈ గోల్డ్ విషయంలో ఎలా ఉందో క్లియర్గా కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.